బీసీల సమగ్ర అభివృద్ధికి సంరక్షణ కోసం జనసేన టీడీపీ కూటమి ఇవాళ బీసీ డిక్లరేషన్ విడుదల చేయనుంది. ఇందుకోసం జయహో బీసీ సదస్సును నాగార్జున వర్సిటీ సమీపంలో నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు. నిన్న బీసీ డిక్లరేషన్ కు సంబంధించి వివిధ అంశాలను రెండు పార్టీల ముఖ్య నేతలంతా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బీసీల సమగ్రాభివృద్ధి కోసం నిర్దిష్ట విధానాలు, చర్యలతో సమగ్ర బీసీ డిక్లరేషన్ ను పవన్ కళ్యాణ్, చంద్రబాబు విడుదల చేయనున్నారు. బీసీల సమగ్ర అభివృద్ధి సంరక్షణ కోసం జనసేన టీడీపీ కూటమి ఇవాళ బీసీ డిక్లరేషన్ విడుదల చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఈ రోజు జనసేన టీడీపీ పార్టీ ఉమ్మడిగా కూడా ఈ బీసీ జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ వేదిక నాగార్జున యూనివర్సిటీ అంటే గుంటూరు జిల్లా మంగళగిరికి దగ్గరలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీలో ఈ సభ జరగబోతుంది. ఈ సభ పెద్ద ఎత్తున కూడా నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా గత 4.5 సంవత్సరాల నుంచి వైసీపీ పాలనలో బీసీలు పడినటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఈ సభ ద్వారా కూడా తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా కూడా బీసీలకు సంబంధించి సమగ్రాభివృద్ధి కోసం తాము చేయబోతున్నటువంటి ఈ ప్లానింగ్ కి సంబంధించి బీసీ డిక్లరేషన్ అనేది మాత్రం విడుదల చేసే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఈ అణగారిన వర్గాలు, ముఖ్యంగా బీసీలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో, చేతి వృత్తికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు దెబ్బతిన్నారు, ఆర్థికంగా కూడా చితికిపోయారు అనేటువంటి అంశాన్ని తెలియజేస్తూనే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా తాము చేయూతనివ్వబోతున్నాం, అదే విధంగా కూడా వాళ్ళ సమగ్రాభివృద్ధికి ఏ విధంగా కృషి చేయబోతున్నాం అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆ సభా వేదిక నుంచి చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ముఖ్యంగా కూడా ఈ జరిగేటువంటి సభ ఏదైతే ఉందో సభకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా బీసీ వర్గాలకు సంబంధించిన నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి చేరుకునే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ జరిగే సభ మాత్రం పూర్తిగా సక్సెస్ చేయాలని చెప్పి టీడీపీ పార్టీ కానీ, అటు జనసేన పార్టీ కానీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనపడుతుంది. ఇప్పటికే బీసీ డిక్లరేషన్ కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా బీసీలకు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి, అదేవిధంగా కూడా ఈ ప్రభుత్వంలో బీసీలకి సంబంధించి సమగ్రాభివృద్ధికి సంబంధించిన అంశంలో కూడా సరైనటువంటి క్లారిటీ ఇవ్వకపోవడం, బీసీకి సంబంధించి ఉన్నటువంటి ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపకులాలకి సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా దాంట్లో నిధుల కొరత కారణంగా కూడా వాళ్ళకి ఎటువంటి సహకారం అందకపోవడం అనే విషయాన్ని కూడా ప్రస్ఫుటంగా కూడా ఈ సభా వేదిక నుంచి బీసీకి సంబంధించిన నాయకుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కూడా బీసీలకు సంబంధించి భవిష్యత్తులో తమ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలని ఏ విధంగా వాళ్ళకి చేయూతనిస్తాము అనే అంశాన్ని మీద కూడా పూర్తి క్లారిటీతో ఒక పక్కన జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ కానీ, మరో పక్కన టీడీపీ నేత చంద్రబాబు కానీ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి హామీ ఇచ్చే దిశగా కూడా ఈ జయహో బీసీ కార్యక్రమం, బీసీ డిక్లరేషన్ అనేది జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఇవాళ